లభిస్తుందా? ప్రొఫెసర్ కాసిం గారు ఒక ఉపన్యాసంలో చెప్పిన మాట, ప్రైవేటు విద్యావేత్తకు విద్యా బోధకులకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న తేడా ఏంది? ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పోవడం లేదు, ప్రైవేటు పాఠశాలలకు పోవడానికి కారణం ఏంది అన్నప్పుడు ఆయన ఒక వివరణ చెప్పిండు. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచరు ఆయన సిలబస్ను ఇంటికాడ ప్రిపేరు కాడు, స్కూల్లోకి వస్తాడు, బుక్స్ తీసుకుంటాడు, చెప్పుతాడు. అదే ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తున్న ఉపాధ్యాయ వృత్తులు వాడు సబ్జెక్టుకు రాకముందే పిల్లల కన్నా ముందు సబ్జెక్టును ప్రిపేర్ అయి స్కూల్కి వస్తాడు, ఆ సబ్జెక్టును క్లాసుల్లో బోధిస్తాడు. ఇది వాస్తవమా కాదా అది మీకే నాకైతే తెలియదు. ఇది ప్రొఫెసర్ కాసిం గారు చెప్పిన మాట. ఇంకొక మాట ఏం చెప్పినంటే, ప్రైవేటు పాఠశాలలో ప్రతి నెలకు ఒక సబ్జెక్టు మీద ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. అదే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు చెప్పడమే ఎక్కువ అంటే ఇంకా ఎగ్జామ్ ఎక్కడిది అనేది ఆయన పరిశీలన చేసి దాన్ని రీసెర్చ్ చేసి తీసిన మాటను చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఒక లెసన్ ఒక విద్యార్థి అది విన్నప్పుడు ఆ లెసన్ పూర్తి అవగాహన విద్యార్థికి వచ్చిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఎగ్జామ్ పెట్టినాడు, ఆ ఎగ్జామ్ మీద ఆ పిల్లగాని ఉద్దేశం ఏమి రాస్తున్నాడు అది చూసినాడే ఉపాధ్యాయులకు తెలవడం జరుగుతూ ఉంది. దాన్ని పాటించే వాళ్ళు ఎవరంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలు. ఇదేదో నారాయణ ఏదో ఇంకోటి అదేముండదు కదా ఇంకోటి అలాంటి స్కూళ్ళు చేసే పద్ధతులు